హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను తోటకూరతో తాలింపు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను రెగ్యులర్గా ఇదే ప్రాసెస్లోనే ప్రిపేర్ చేస్తానండి. మీరు తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఆకుకూరలు తినని వారైనా సరే తప్పకుండా మీకు ఈ రెసిపీ నచ్చుతుంది. మరి లేట్ చేయకుండా ఈ ఆకుకూర తాలింపు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మొదట ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల దాకా పప్పులను యాడ్ చేసుకోవాలి. వీటిని పుట్నాలని కూడా అంటారు, మేమైతే పప్పులని అంటాము. అందులోనే 3 టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే 2.5 టేబుల్ స్పూన్ల దాకా కారం పొడిని యాడ్ చేసుకోవాలి. 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోనే 3 పెద్ద సైజు ఆనియన్స్ని చిన్నగా తరిగి అందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఎప్పుడు ఆకుకూర తాలింపుల్ని ప్రిపేర్ చేసినా అందులో ఆనియన్స్ని ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇలా ఆనియన్స్ని ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడం వల్ల తాలింపు టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోనే 1.5 టీ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇంకా రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అని బాగా ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు అందులోనే 3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని చిన్నగా తరిగిన తోటకూరని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను తోటకూరను 6 కట్టల దాకా తీసుకున్నానండి. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మీరు తీసుకునే ఇంగ్రీడియంట్స్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని తోటకూరనంతా బాగా ఫ్రై చేసుకోవాలి. మనం రెగ్యులర్గా కూరగాయలని అయితే ఎలా తీసుకుంటామో ఆకుకూరల్ని కూడా అలాగే తీసుకోవాలి. కానీ చాలామంది ఆకుకూరల్ని పెద్దగా ఇష్టపడరు. అలా ఇష్టపడని వాళ్ళు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని తోటకూరనంతా బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా ఈ తోటకూరనంతా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి 10 to 15 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఇక్కడ ఆకుకూర అయితే బాగా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు అందులోనే మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మిక్స్ని అంతా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ తాలింపుని ఒక 5 మినిట్స్ పాటు అలానే ప్యాన్లోనే ఉంచి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ తోటకూర తాలింపు అన్నంలోకైనా, చపాతీలోకైనా, రొట్టెల్లోకైనా, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.